నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైడ్రా చట్ట భద్రతపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలు చట్టం లేకుండా హక్కులు ఎట్లా ఉంటాయంటున్న నిపుణులు ప్రజా సమస్యలు గాలికి వదిలి హైడ్రామా రేవంత్ రెడ్డి సర్కార్ తీరును కడిగి పారేసిన బీఆర్ఎస్ అరకొర రుణమాఫీ అందని రైతు భరోసా మళ్లీ అప్పుల పాలవుతున్న రాష్ట్ర రైతులు నిండుకుండల ప్రాజెక్టులు కాలువల్లో కనిపించని నీళ్లు సర్కార్ నిర్లక్ష్యంపై నల్గొండ అన్నదాతల ఆగ్రహం అచ్చంపేటలో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు తీజ్ ఉత్సవాలకు వచ్చిన గులాబీ శ్రేణులపై దౌర్జన్యం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా చట్టభద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ పరిధిలోకి సంబంధించి ప్రభుత్వం చట్టం చేయలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారాల్లోకి హైడ్రా చట్టవిరుద్ధంగా ప్రవేశించిందని ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో 99 ప్రకారం టీసీయూఆర్ పరిధిని హైడ్రాకు అప్పగించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలు టీసీయూఆర్ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే టీసీయూఆర్ పరిధికి సంబంధించి సరైన చట్టం చేయలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర్వులు ఇస్తే సరిపోదని సరైన చట్టం కూడా చెయ్యాలని స్పష్టం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ లోపించిందనే కారణంతో హైడ్రాను జీహెచ్ఎంసీ పరిధికి మించి ఓఆర్ఆర్ వరకు విస్తరించడం కూడా చట్టబద్ధం కాదని అంటున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ వెలుపల ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీపై రుద్దటం గ్రామ పంచాయతీ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ విరుద్ధమని, ఇది ఆయా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటున్నారు. జీవో 99 ప్రకారం టీసీయూఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణ కోసం హైడ్రాను ఓ ఏకీకృత ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2008 తదితర వాటితో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అధికారుల అధికారాలను స్వాధీనం చేసుకున్నది. ఒకవేళ హైడ్రాను ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఏర్పాటు చేస్తే అందులోని ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ సహా స్థానిక సంస్థల చట్టాల్లో సైతం ఆ మేరకు సవరణలు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో ఆయా ఏజెన్సీలకు చెందిన అధికారాల పరిధిలోకి హైడ్రా చొచ్చుకుపోయినట్లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారాలకు సంబంధించి సరైన చట్టబద్ధత లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విపత్తుల నివారణకు జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈవీడీఎం విభాగం ఉంది. దీని అధికారాలు, విధులకు సంబంధించి స్పష్టత ఉంది. ఈవీడీఎం స్థానంలో హైడ్రాను తెచ్చినప్పటికీ ఈవీడీఎం అధికారాలు రద్దు చేస్తున్నట్టు ఎక్కడా చట్టం చేయలేదు. చట్టబద్ధంగా ఏర్పడ్డ అనేక సంస్థలు, అధికారులను నియంత్రించే అధికారాలు ఎటువంటి చట్టం లేకుండానే హైడ్రాకు కల్పించడాన్ని తప్పుబడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం హైడ్రా వంటి ఏజెన్సీని ఏర్పాటు చేయాలనుకుంటే దాని అధికారాలు, పరిధికి సంబంధించి శాసన ప్రక్రియ ద్వారా కొత్తగా చట్టాన్ని చేసి ఉండాల్సిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీయూఆర్ పరిధిని ఓఆర్ఆర్ వరకు నిర్ధారించడంతో అనేక చట్టపరమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా జీవో 99లో భాగంగా హైడ్రాకు కల్పించిన అధికారాలకు ఎటువంటి చట్టబద్ధత లేదని, ఈ జీవోకు సంబంధించి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ లేదని అంటున్నారు. స్థానిక సంస్థలుగా ఉన్న ప్రాంతాల్లో హైడ్రా అధికారం చెలాయించడం అక్కడి స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తికి, అధికారాలకు భంగం వాటిల్లుతుందని చెబుతున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెస్టిండీస్లోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఏపీ ప్రభుత్వానికి గ్యారంటీలు ఇవ్వడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు డివిజన్ కు సంబంధించి 800 కోట్ల రూపాయల విలువైన పనులను దక్కించుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేపట్టేందుకు ఏపీఎస్పీ డీసీఎల్ కు రాఘవ కన్స్ట్రక్షన్స్ 80 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ కు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఆ కంపెనీ సమర్పించింది. దాంతో అనుమానించిన ఏపీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్స్ కు లేఖ రాసింది. ఆ గ్యారంటీలు ఈ ఏడాది జూన్ 30 నాటికే కాలం తీరిపోయాయని, కొత్త గ్యారంటీలు సమర్పించాలని కోరింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈసారి ఎగ్జిమ్ బ్యాంకు నుంచి కాకుండా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి కానీ, షెడ్యూల్డ్ బ్యాంకు నుంచి గ్యారంటీలు సమర్పించాలని లేఖలో స్పష్టంగా పేర్కొన్నది. అయితే బ్యాంకు గ్యారంటీల గడువు జూన్ 30న ముగిస్తే ఈ నెల 18న ఏపీఎస్పీ డీసీఎల్ లేఖ రాయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఉండే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్కడో కరీబియన్ దీవుల్లోని బ్యాంకు నుంచి గ్యారంటీలు సమర్పించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దేశంలో బోల్డన్ని బ్యాంకులు ఉండగా దేశం కాని దేశం వెళ్లి అక్కడి నుంచి గ్యారంటీలు సమర్పించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. మన రాష్ట్రంలో ఆ మాటకొస్తే మన దేశంలో ఒక్క శాఖ కూడా లేని బ్యాంకు మంత్రి కంపెనీకి గ్యారంటీలు సమర్పించడం విడ్డూరంగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు విరివిగా ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీల్ని సమర్పిస్తున్నట్టు ఏపీ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వెస్టిండీస్లోని సెయింట్ లూసియా కేంద్రంగా ఉన్న ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకుపై అనేక ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్లో ఓ సంస్థ డిఫెన్స్ పనుల కాంట్రాక్ట్ను సాధించింది. పనులు చేపట్టే ముందు ఆ సంస్థ కూడా ఈ బ్యాంకు నుంచే గ్యారంటీలు సమర్పించింది. వాటిని ఆధారంగా చేసుకుని అధికారులు పనులు అప్పగించారు. చివరకు ఆ సంస్థ బిచాణా ఎత్తేసి పనులను పూర్తి చేయలేదు. దీంతో అధికారులు నష్టపరిహారం కోసం బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకుందామనుకుంటే వాళ్లు సమర్పించిన గ్యారంటీలు చెల్లలేదు. వాటితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బ్యాంకు తేల్చి చెప్పింది. దీంతో రక్షణ శాఖ న్యాయ పోరాటం ప్రారంభించింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మన దేశంలో ఇస్తున్న బ్యాంక్ గ్యారంటీల పరిస్థితిపై లోక్సభ సభ్యుడు కార్తీ చిదంబరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు లేఖ రాశారు. మన దేశంలో ఎగ్జిమ్ బ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ ఎప్పటినుంచి అనుమతులు ఇస్తున్నది? అసలు వీటిని నమ్మొచ్చా? వీటిపై మనకు నియంత్రణ ఉంటుందా? వీటి పరిధిని ఎలా నిర్దేశించారంటూ ఈ ఏడాది జూలై 31న లేఖ రాశారు. అందులో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరికీ కావాల్సిన రుణమాఫీ కొందరికే అయింది. ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు. సరైన వర్షాలు కురవక కాలం సైతం కక్షగట్టింది. వెరసి రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం రాజకీయాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలి నుంచి కూడా రైతులకు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లోనూ కోతలు పెడుతున్నది. దాంతో రైతులను ఆగం చేస్తున్నది. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. వానాకాలం సాగు దాదాపు పూర్తయింది. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు నయా పైసా పెట్టుబడి సాయం అందలేదు. గతేడాది బీఆర్ఎస్ సర్కార్ జూన్ 26న రైతు బంధు పంపిణీని ప్రారంభించి ఆగస్టు 23 వరకు రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. దాంతో రైతులకు పెట్టుబడి సాయానికి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత కరువైంది. అసలు ఇస్తారా లేక ఈ సీజన్కు మంగళం పాడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీ చేస్తున్నాం కదా, ఇంకా రైతు భరోసా ఇవ్వటం ఎందుకని ప్రభుత్వం భావిస్తున్నదా? రైతు భరోసా పైసలను రుణమాఫీ కింద ఇచ్చేసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అనర్హులకు పెట్టుబడి సాయం అందుతున్నదనే సాకుతో రైతు బంధు పథకంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వివిధ నిబంధనల పేరుతో రైతుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. రైతుల సంఖ్యలో కోతలు పెట్టేందుకు 4 మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి కొత్త విధి విధానాలు రూపొందించి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ కమిటీ ఏర్పాటై 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కమిటీ నివేదిక లేదు, అసెంబ్లీలో చర్చించింది లేదు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ కూడా రైతులకు పూర్తిగా దక్కడం లేదు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. అంటే 50 లక్షల మంది రుణమాఫీకి దూరమయ్యారు. అదేవిధంగా 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉండగా చేసింది మాత్రం 18,000 కోట్లే. అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వాళ్లంతా ఎవుసం పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలకు దూరమవుతున్న రైతులపై కాలం కూడా కక్షగట్టిందనే అభిప్రాయాలున్నాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలే తప్ప సాగుకు అవసరమైన సమయంలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు కాళేశ్వరంపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం వహించిందనే విమర్శలున్నాయి. ఈ ప్రభావం సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నది. గతేడాదితో పోల్చితే ఈ సీజన్లో సాగు ఏకంగా 8 లక్షల ఎకరాల్లో తగ్గింది. గత ఈ సమయానికి 1.08 కోట్ల ఎకరాలు సాగు కాగా ప్రస్తుతం 1.01 కోట్ల ఎకరాలే సాగవుతున్నది. గతేడాది మొత్తంగా రికార్డు స్థాయిలో 1.85 కోట్ల ఎకరాల్లో సాగైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు పెడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు బంధు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాత్రం అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని కోతల ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు. సీజన్ ముగుస్తున్నప్పటికీ ఇంకా రైతు బంధు ఇవ్వకపోవడంతో రైతుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా అడ్డదిడ్డంగా కోతలతో రుణమాఫీ చేస్తున్నది. అందుకే రైతు భరోసా ఆపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతు బంధు సొమ్ముతో రుణమాఫీ చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా కింద కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఆపేసింది. ఆ నిధులతోనే రుణమాఫీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అయినా కాల్వల్లో సాగునీరు మాత్రం పారడం లేదు. జలకలతో ఉండాల్సిన కాల్వల్లో నీటి జాడ కానరావడం లేదు. కాల్వల్లో నీరు పారక పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా తమ పొలాలు ఎండిపోతున్నాయని ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు రైతులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండా నీళ్లున్నా నల్గొండ రైతుల పంట పొలాలు తడియారుతున్నాయి. సాగర్ జలాలతో పచ్చని పైరులతో కనపడాల్సిన వరి పంటకు సాగునీళ్లు అందడం లేదు.
వరుసగా కురిసిన వర్షాలు ఎగువ నుంచి సాగర్ ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని అధికారులు సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 150 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్టు తెలుస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండగానే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలను నింపడం ప్రభుత్వం బాధ్యత. అయితే సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేస్తున్నామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలను నీటితో నింపకపోవడంతో పంట పొలాలకు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల తమ పంటలు ఎండుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో వాటర్ ఏ విధంగా వచ్చేదో జనం అందరికీ తెలుసు. ఈరోజు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారని అంటే ఏమైనా సూపర్వైజర్లకు లిఫ్ట్లు తలుపులు లేపి పోవడమే తప్ప నీళ్ళు వచ్చింది లేదు, సచ్చింది లేదు. మా తిప్పల మేము పడుతూనే ఉన్నాం. ఇదే వెంకటరెడ్డి గారు ఓపెన్ చేసిన కోటప్ప మొత్తడి అట్నే ఎండిల్లు ఉంది. ప్రతి ఒక్క చెరువులు మీరు ఎక్కడ చూసినా ఎండిలో ఉంది. సాగర్ నుంచి నీళ్ళు పోతున్నా మేము అదే D37 కెనాల్ వాటర్ మాకు ఏదైతే వస్తాయో అక్కడికి రోజు రైతులు పోతురు. అక్కడ నీళ్ళు చూసి ఆనందం ఒక పక్క, ఏడుపు ఒక పక్క పెట్టుకొని వస్తారు తప్ప నీళ్ళు తీసుకొని పొలాలకు తెచ్చుకునే స్తోమత లేకపోయింది. దీని గురించి ఉన్న రైతాంగం కానీ, రైతుల గురించి పట్టించుకునే నాదుడు కానీ, రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ అని చెప్పుకునే వీళ్ళు కానీ, కింద ఉన్న లీడర్లు కానీ, అధికారులు కానీ ఒకరికి సంబంధమే లేదు. అసలు రైతు అంటేనే వాళ్ళకు ఎలాంటి సోయి స్వర్గం లేదు. 26 గేట్లు తీసిర్రు, 26 గేట్లు తీసింది గవర్నమెంట్ తీసింది అని ఇక వాట్సాప్లలో మోత 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 మోగిచ్చిర్రు. నీళ్ళు మొత్తం సముద్ర పాలైంది కానీ వచ్చి చెరువు నిన్నే లేదు, రైతు మడి నిన్నది లేదు, రైతు ఆనందపడ్డది లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా టైలెండ్ భూములు, మెట్ట ప్రాంత భూములకు నీరందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, AMRP, SLBC ఎత్తిపోతల పథకం, వరద కాల్వ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ 3 పథకాల ద్వారా సుమారు 1000 చెరువులు, కుంటలు నింపాలి. సాగర్ పరివాహకంలో 200 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. ఈ 3 ఎత్తిపోతల కింద 2.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ చేయబడింది. కానీ ఈ పథకాల ద్వారా నీటి విడుదల సంపూర్ణంగా కొనసాగడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. నీటి విడుదల పక్కకు పెడితే నీరు పారే కాల్వలు అన్నీ పూడిపోయి కంప చెట్లు మొలిచి నీరు పారలేనంత నిర్మానుషంగా మారడంతో నీటి సరఫరా జరగక వందల చెరువులు నిండనేలేదు. కాలువల్లో నీరు 20% మాత్రమే నీరు పారుతుండగా 80% నీరు కాలువలకు రావడం లేదు. రోజుకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతుంటే కనీసం 200 క్యూసెక్కుల నీరు కూడా పారడం లేదని రైతులు వాపోతున్నారు. ఫలితంగా టైలెండ్ భూములకు, చివరి ఆయకట్టు భూములకు నీరు రాకపోవడంతో పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు అంటున్నారు. కనీసం సాగునీరు అందించే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సోయి కూడా వారికి లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సాగర్ కాలువ నిండి నీళ్లు కింది కృష్ణా కలిసిపోతున్నా కూడా ఈ రోజు వరకు మా గ్రామానికి D37 అనే కాలువ మాకుంది. ఇంతవరకు వాటర్ రావడం లేదు. ఏదన్నా అడిగితే సాకులు ఏదో ఒక అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఏఈ కానీ DE కానీ ఎవరికి ఫోన్ చేసినా సమాధానం సరిగా లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మోటార్ ఖరాబ్ అయిందంటారు. మోటార్ ఖరాబ్ అయిందంటే గతంలో వర్షాకాలం వచ్చిందంటే ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ నెలలో మోటార్లు కానీ మైనర్ కాలువలు కానీ ప్రతి రిపేర్ చేసి వర్షాకాలం వచ్చిందంటే నీళ్లు విడుదల చేసేది. ఈరోజు ఈ ప్రభుత్వం నిద్రపోయి ఇంతవరకు కూడా మోటార్ కాలిపోయిందని ఇంతవరకు కూడా చేపియలేదు. ఇప్పుడు అడిగితే కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తే కూడా కలెక్టర్ గారు కూడా అదే చెప్తాడు, మోటార్ రిపేర్ కాలేదని. మాకు ఎప్పుడు వచ్చినా జూలై నెల ఫస్ట్ వీక్లో వాటర్ వచ్చేది, ఇంతవరకు వాటర్ రాలేదు. సాగర్ నీళ్లు కింద పోతున్నాయి తప్ప ఈ కాలువకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. తక్షణం ఈ కాలువకు అధికారులు స్పందించి స్థానిక మంత్రి, మేము నల్గొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇలా మినిస్టర్ ఉండు, కనీసం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు ఒక చెరువు నింపిన దాఖలాలు లేవు. దీనిపై స్పందించి అధికారులు ఎంబటే నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు చాలా డిస్ట్రిబ్యూటరీలకు, మేజర్లకు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో 5,000 ఎకరాల పంట పొలాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. AMRP కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం కూడా అందించారు. అయినా జిల్లా మంత్రులు కానీ, అధికారులు కానీ చర్యలు తీసుకోలేదంటే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర సాగునీటి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు అరిగోసపడుతున్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎలాంటి స్పందన లేదు.